ఓ విషయం చెప్పనా ఎలా. సో ఇవాళ నాకు ఏదైనా స్పెషల్ తినాలని ఉండే, కానీ బయటికి వెళ్ళాలంటే అస్సలు ఓపిక లేదు. సో టైర్డ్ వీకెండ్ ఉంటుంది కదా, అలా టైర్డ్ వీకెండ్ ఇది. సో టైర్డ్ వీకెండ్లో బయటికి వెళ్ళొద్దు, కానీ హెల్దీ ఫుడ్ తినాలి, హోమ్ ఫుడ్ తినాలి బేసికలీ. సో మీరేం చేస్తారో, నేనైతే మా హస్బెండ్తో వండించుకొని తింటాను అనమాట. సో తనైతే స్టార్ట్ చేసేసాడు, కర్రీ అయితే చేయడం స్టార్ట్ చేశాడు. ఏంటి కర్రీ అని అనుకుంటున్నారా? సో ఈ కర్రీ సంథింగ్ డిఫరెంట్ కర్రీ. తనైతే వెరైటీస్ భలే చేస్తాడబ్బా, ఓపిక ఎక్కువ బేసికలీ. సో హస్బెండ్ అలా పేషెన్స్గా ఉంటేనే కావాలి కదా మనకి, ఎందుకంటే నాలాంటి వాళ్ళని భరించాలంటే ఆ మాత్రం ఉండాలి. సో కర్రీ అయితే ఏం చేశారంటే టమాటో కర్రీ, మంచి ఆనియన్స్ వేసి, మసాలాలు వేసి, సాల్ట్, కారం పొడి, మంచి స్పైసెస్ వేసి ఫస్ట్ అయితే కర్రీ లాగా చేశారు. దాంట్లోనే కొంచెం కర్డ్ యాడ్ చేసి, వాటర్ యాడ్ చేసి చేశారు గ్రేవీ లాగా. అబ్బా గ్రేవీ కర్రీ అయితే ఆహా, ఇది కదా కావాల్సింది. చూడండి కసూరి మేతి కూడా వేస్తున్నారు, అన్ని వెరైటీ చేశారు. సో అసలు ఈ కర్రీ ఎందుకు చేస్తారు, మీరు ఏమైనా రైస్ చేసుకుంటారా అని అనుకుంటున్నా? కాదు, రైస్ చేసుకోవట్లే. యాక్చువల్లీ నాకు కొంచెం పూరీ తినాలనిపించింది. సో పూరీ ఎంతమందికి ఫేవరెటో నాకు కమెంట్ చేసి చెప్పండి. సో దీంట్లోనే కొంచెం కారం పొడి యాడ్ చేశారు, ఇంకా చూసుకో చచ్చిపోబుద్ది అయింది. తర్వాత ఫుల్ వాటర్ వేసి మంచిగా గ్రేవీని మంచిగా పక్కాయించారనమాట. సో ఇలా గ్రేవీ కర్రీ ఎంతమందికి ఇష్టం పూరికి, నాకైతే ఇష్టము. తర్వాత నేనైతే పానకం చేసేసాను. సో పానకం ఏంటి అని మీరు అనుకుంటారా? సో మ్యాంగోతో పానకం చేశాను, మ్యాంగోతో జ్యూస్ చేశాను ఫస్ట్ మిక్సీలో వేసి. ఇట్లా మీరు వేసారో చేయలేదో నాకు కమెంట్ చేసి చెప్పండి. సో నేను మా పాపతో మాట్లాడుతూ నేను కొంచెం కర్రీ, పూరీ ఇవి చేసేసాము కదా. సో పానకం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో పానకం అయితే ఎంత బాగుంది చూడండి, ఇంకో నేను టేస్ట్ కూడా చూసాను, సూపర్ ఉంది. సో ఈ పానకం అయితే ఇలా ప్రిపేర్ చేశాను అనమాట. టేస్ట్ మాత్రం మస్తు వచ్చింది. పూరీ లాస్ట్ పూరీ ఆఫ్ ది సీజన్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే వెనకాల పూరీకి కర్రీ ఉండే, నేనైతే పానకం ప్రిపేర్ చేసేసాను. తర్వాత పూరీస్ ప్రిపేర్ చేస్తుండే. పూరీస్ ఎంతమందికి పర్ఫెక్ట్గా వచ్చో నాకు కమెంట్ చేసి చెప్పండి. సో పూరీస్ ప్రిపేర్ చేయడానికి పిండి అయితే ఫస్ట్ తడిపి పెట్టేశాను, సో దట్ కొంచెం నానుతుంది, మంచి టేస్ట్ వస్తుందని చెప్పేసి. తర్వాత నేనైతే ఇలా ఉల్లలు చేస్తుండే. ఎంత ఫాస్ట్గా చేస్తానంటే ఈ మధ్యలో కొంచెం ప్రో అయిపోయాను. ఇంకా మ్యారేజ్ అయ్యి 9 years అవుతుందండి, ఆ మాత్రం ప్రో ఉండకపోతే ఎట్లా చెప్పండి. సో అలా ప్రో పూరీస్ కోసం ఒక కడాయి అయితే, చిన్న కడాయి పెట్టేసుకున్నాను. నాకు చిన్న పూరీస్ అంటే చాలా ఇష్టం, పెద్ద పూరీస్ కంటే. సో మా హస్బెండ్ అయితే చెక్ చేస్తున్నారు, ఒకవేళ పూరీస్ ఇలా నేను తాలుస్తే తను ఫ్రై చేయడానికి ఆయిల్లో. సో డీప్ ఫ్రై పనులు అయితే మా హస్బెండ్ చాలా బాగా హెల్ప్ చేస్తారు. సో చెప్పాను కదా, కపుల్ గోల్స్ అయితే చాలా ఉన్నాయి మా హస్బెండ్తో. సో ఇలా పూరీస్ తను తాలుస్తారు, నేను తాలుస్తాను, తను పూరీస్ చేసి పెట్టేస్తారనమాట. సో ఇది మాకు కామన్. సో ఇలా పూరీ, పానకం, ఎంతమంది పానకం అని పిలుస్తారు మ్యాంగోస్ జ్యూస్ని. పూరీతో ఆమ్రస్, పానకం అంటే నాకు ఫుల్ ఫేవరెట్. సో తనైతే అలా పూరీ చేసి ఇచ్చేసారు. మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం ఈ వీకెండ్ ఈ పూరీ తిని. మీకు పూరీ అంటే ఇష్టమా లేదా నాకు పూరీ అని కమెంట్ చేసి చెప్పండి. సో మా పాప కూడా ఎంజాయ్ చేస్తుండే. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.